హలో నమస్తే. వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదానికి సంబంధించిన వార్తలు చూస్తున్నాం. ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి రాసిన లేఖ ఈ ఆస్తుల వివాదంలో ఒక కీలకమైన అంశంగా మారింది. వైఎస్ విజయలక్ష్మి రాసిన లేఖలో కుటుంబ ఆస్తులన్నీ నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా దక్కుతాయని రాజశేఖర్ రెడ్డి భావించారు. రాజశేఖర్ రెడ్డికి దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ ఆ విషయం తెలుసు. దేవుడికి, నా బిడ్డకు కూడా ఆ విషయం తెలుసు. నలుగురికి సమానంగా ఆస్తులు చెందాలని కోరుకుంటున్నాను. నా పైన తప్పుడు వార్తలు రాయకండి అంటూ ఆమె ఒక అఫిడవిట్‌ని రిలీజ్ చేయడం చూసాం. సో, ఈ వార్త తర్వాత అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, ఇటు వైఎస్ షర్మిల వైపు నుంచి ప్రకటనలు రావడం, ఆమె విమర్శించటం, వీళ్ళు విమర్శించటం ఇవన్నీ నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ తన వారాంతపు ఆర్టికల్‌లో కొన్ని వ్యాఖ్యలు రాశారు. ఆయన ఆర్టికల్‌లో రకరకాల చెత్తా చెదారం రాశారు. ఆ జోలికి మనం పోలేం. అది నేను మాట్లాడడానికి కూడా పనికిరానంత సబ్‌స్టాండర్డ్‌గా ఉంది. మతాలు, కులాలు, ఇంకేదో చెత్తా చెదారం రాశారు. ఆయనలాంటి జర్నలిస్టు సమాజంలో మతాల పట్ల, కులాల పట్ల, రాజకీయాలతో పట్టుకున్న సంబంధాల పట్ల, ఆయనకున్న అవగాహన పట్ల జాలిపడాలి తప్ప వాటి గురించి మనం స్పందించాల్సిన అవసరం లేదనిపించింది. ఇక ఆయన రాసిన మరొక అంశం, అది మనం స్పందించకపోయినా వైఎస్ షర్మిలారెడ్డి స్పందించాలి కదా దీనికి అనిపించింది. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. దేనికి స్పందించాలి వైఎస్ షర్మిలారెడ్డి? ఆయన రాశారు, వైఎస్ కుటుంబంలో ఆస్తులకు సంబంధించిన వివాదం ఉంది. ఆ వివాదంలో విజయలక్ష్మి లేఖ రాశారు. సో, ఆ లేఖ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇవ్వకుండా ఎలా ఇబ్బందులు పెడుతున్నారో ప్రపంచానికి తెలిసింది అని రాస్తూ, రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా డబ్బులు సంపాదించారు అనే విషయాన్ని రాశారాయన. రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు కొండలుగా పెరిగిపోయాయని రాశారు. రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందు, అధికారంలోకి రాకపోతే ఇక ఆత్మహత్య నాకు శరణమయ్యేది అన్నారు. సో, ఆ స్థాయిలో అప్పులతో ఉన్నారు తప్ప ఆయన ఆస్తులతో లేరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. మనం ఏమన్నా మట్టి పని చేసి డబ్బులు సంపాదించామా? అవినీతితోటే కదా సంపాదించామని తన సహచరులతో కూడా ఆయన అన్నారు అని రాధాకృష్ణ రాశారు. చనిపోయారు రాజశేఖర్ రెడ్డి కాబట్టి ఆయన బ్రతికొచ్చి ఇప్పుడు నేను అలా అనలేదని కానీ, నేను అధికారంలో వచ్చిన తర్వాతే డబ్బులు సంపాదించానని కానీ, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్లు అక్రమంగా సంపాదించానని కానీ చెప్పడానికి సంబంధించిన అవకాశం లేదు కాబట్టి ఎవరు స్పందించాలి ఇప్పుడు? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అని రాధాకృష్ణ రాసిన మాటల్ని ఖండించాల్సింది ఎవరు? ఎండార్స్ చేయాల్సింది ఎవరు పోనీ? అవి నిజమైతే నిజమని, కాదైతే కాదని వాళ్ళ కుటుంబం నుంచి చెప్పాల్సింది ఎవరు? అందరూ చెప్పాలి. రాజశేఖర్ రెడ్డిని ఓన్ చేసుకుంటున్న వాళ్ళు, రాజశేఖర్ రెడ్డి నిజంగానే అక్రమంగా సంపాదించాడా? లేదా? ఆయన సంపాదించిన అక్రమ ఆస్తుల్లోనే వైఎస్ షర్మిల వాటా అడుగుతున్నారా? సమాధానం చెప్పాలి కదా! జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇంకోటో మాట్లాడుతున్న వైఎస్ షర్మిలారెడ్డి, రాధాకృష్ణ రాసిన ఆర్టికల్ పైన స్పందించగలరా? రాధాకృష్ణ, నువ్వు ఎలా రాస్తావిలా? మా నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్రమంగా సంపాదించాడని చెప్పే రైట్ నీకెవడిచ్చాడు? మా నాన్నకు ముందు నుంచే ఆస్తులున్నాయి, ఆస్తులని వాటా అడుగుతున్నాను. తర్వాత సంక్రమించిన ఆస్తులు కూడా ఉంటే ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి కావడానికి ముందు అప్పుల్లో ఉండి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల కోట్లు సంపాదించాడు అక్రమంగా, అవినీతి మార్గంలో. ఆ అవినీతి డబ్బులోనే నేను ఇప్పుడు వాటా అడుగుతున్నాను అని వైఎస్ షర్మిల ఎండార్స్ చేస్తారా? రాధాకృష్ణ రాసిన వ్యాఖ్యలు తప్పు అని షర్మిలారెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఉందా? లేదా? ఆమె సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సేమ్ టైం వైఎస్ విజయలక్ష్మి కూడా ఆమె పైన, ఆమె గురించి కొన్ని పత్రికలను, కొన్ని మీడియా సంస్థలను వస్తున్న వార్తల గురించి ఆమె మాట్లాడారు. ఇప్పుడు రాధాకృష్ణ రాసిన ఈ వ్యాఖ్యలపైన కూడా స్పందిస్తారా? తన భర్త అవినీతిపరుడు, వైఎస్ విజయలక్ష్మి భర్త రాజశేఖర్ రెడ్డి అవినీతిపరుడు అని రాధాకృష్ణ రాస్తున్నారు. వైఎస్ విజయలక్ష్మి భర్త మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వేల కోట్ల రూపాయలు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాదించాడని రాధాకృష్ణ రాస్తున్నారు. రాధాకృష్ణ రాసిన మాటలు నిజమో కాదో చెప్పాల్సిన బాధ్యత వైఎస్ విజయలక్ష్మి పైన ఉంటుంది. ఈ ఆస్తుల వివాదాన్ని బేస్ చేసుకొని వైఎస్ కుటుంబాన్ని దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా వార్తలు వండి వారిస్తున్న కొన్ని మీడియా సంస్థలు వైఎస్ షర్మిలారెడ్డి పైనో, విజయలక్ష్మి పైనో సానుభూతి చూపిస్తూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇప్పుడు వార్తలు రాస్తూ వస్తున్న వాళ్ళు రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు అని సంబరపడిపోతారా? రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్ని ఆయన మరణించిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా అసాసినేషన్ చేసే ప్రయత్నం ఆయన్ని జీవితకాలం వ్యతిరేకించిన మీడియా సంస్థలు చేస్తుంటే షర్మిలారెడ్డి, విజయలక్ష్మి స్పందిస్తారా? చూడాల్సి ఉంది. అయితే మరణించిన వ్యక్తి గురించి, ఆయన అక్రమ సంపాదనల గురించి గతంలో అనేక సందర్భాల్లో రాశారు. ఇప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డిని ఒక అవినీతిపరుడిగా ముద్ర వేసే ప్రయత్నం,
రాజశేఖర రెడ్డి పైన అవినీతి ముద్ర బలంగా వేసే ప్రయత్నం ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇంకా జరుగుతూ ఉండడం ఆశ్చర్యకరమేం కాదు. వాళ్ళు ఏ స్థాయిలో ఓ కుటుంబం పట్ల, ఓ వ్యక్తి పట్ల వ్యతిరేకతని పెంచుకున్నారో, ఎంత విషం కక్కుతున్నారో ప్రజలు గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.